దీప హాస్పిటల్ బయట కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కార్తీక్ వస్తూ ఉంటాడు. కార్తీక్‌ని చూడగానే అక్కడ ఉన్న దీప అయితే, "ఇన్నాళ్ళు నేను నా కూతురికి నాన్న ఏడి, నాన్న ఏడి అంటే ఒక 100 సార్లు అబద్ధాలు చెప్పాను. ఇక నుండి ఆ అబద్ధం కూడా చెప్పలేను. ఇప్పుడు తన తండ్రి ఎవరో తనకి తెలిసింది కదా! ఇన్నాళ్ళు ఎలాగో అబద్ధం చెప్పి మేనేజ్ చేశాను. ఇప్పుడు నా కూతురికి నేను నిజం చెప్పినా సరే అబద్ధం చెప్పినట్లే ఉంటుందో ఏమో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీపని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే, "నా కూతురు బయట పడకపోయినా సరే ఇన్నాళ్ళు మా అమ్మ చెప్పినవి ఇన్ని అబద్ధాలా అని చెప్పి నన్ను ద్వేషించుకుంటుందో ఏమో" అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన కార్తీక్ అయితే, "అలాంటిది ఏమీ ఉండదు దీప. నీ కూతుర్ని కాపాడుకోవడానికి నువ్వు ఎంతో చేశావు. అది నిజమే కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. "దీప, నీలాగా ఏ తల్లి ఉండదు దీప. ఒక కూతుర్ని ఇంత బాగా పెంచుతున్నావంటే అది నీకే సాధ్యమయ్యింది దీప" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఏమీ చేయడానికి లేదు. తన తండ్రి ఎవరో తనకి తెలిసింది కదా! ఇప్పుడు తనకి దూరంగా ఉంచడమే మేలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "సరే డాక్టర్ బాబు" అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, నీ ప్లేస్‌లో ఎవరు ఉన్నా దీప ఇలాగే చేసి ఉండేవారు. నువ్వేమీ బాధపడకు. ఇక నుండి నీ కూతురిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో అంతే చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "సరే డాక్టర్ బాబు" అని చెప్పేసి అయితే అక్కడి నుండి లెగిచి అయితే శౌర్య దగ్గరకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "నరసింహ ఏమైనా హాస్పిటల్‌కి వచ్చాడా? లేదంటే ఎవరినైనా చూసి దీప వేరేగా అనుకుంటుందా?" అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ నరసింహ గాని ఇక్కడికి వచ్చి ఉండే మాత్రం వాడిని శౌర్యకి ఎలాగైనా అప్పచెప్పకుండా నేను చూసుకుంటానని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్